అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ $36.51లకు తగ్గింది. 2014 తర్వాత ఇదే అత్యంత కనిష్ట సగటు. భారత్ కొనుగోలు చేసే ముడి చమురు ధర నెలవారీ సగటు $38.61లకు పడిపోయింది. గత నెల బ్యారెల్ ఇండియన్ బాస్కెట్ ధర సగటు $42.50గా ఉంది. అంతర్జాతీయంగా డిమాండ్కి మించి ఉత్పత్తి జరుగుతుండటంతో ముడి చమురు ధరలు అంతకంతకు తగ్గుతున్నాయి. గత ఏడాది జూన్ నాటి రేట్లతో పోలిస్తే ప్రస్తుతం ధరలు దాదాపు 60% మేర క్షీణించాయి. సంపన్న దేశాల్లో మందగమనం, నిల్వలు పేరుకుపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. సాధారణంగా నిల్వలు భారీగా పేరుకుపోయి రేట్లు పతనమవుతుంటే ఉత్పత్తిని తగ్గించాలి. కానీ చమురు ఉత్పత్తి దేశాలు తమ మార్కెట్లను కాపాడుకునేందుకు ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఒపెక్ దేశాలు, ఇటు అమెరికా షెల్ ఆయిల్ ఉత్పత్తి పెరగడమే ఇందుకు కారణం. ఒకవైపు క్రూడ్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. కారణం అటు కేంద్రం విధించే పన్నులే అధికం. ఉదాహరణకు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹60.70, అందులో పన్నులే ₹31.20. సాధారణంగా పెట్రోల్ రిఫైనరీల్లో ఉత్పత్తికి లీటర్కు ₹24.75 ఖర్చు అవుతుండగా కంపెనీ లాభం, ఇతర వ్యయాలు కలుపుకుంటే పెట్రోల్ పంప్ డీలర్కు లీటర్ ధర ₹27.24 అవుతుంది. ఇందులో కేంద్రం వసూలు చేసిన ఎక్సైజ్ సుంకం ₹19.06తో పాటు డీలర్ కమిషన్ ₹2.26 కలుస్తాయి. ఇక దీనికి తోడు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పన్ను ₹12.14 వెరసి లీటర్ పెట్రోల్ ధర ₹60.70 అవుతుంది. ఇక డీజిల్ విషయానికి వస్తే ఢిల్లీలో లీటర్కు ₹45.93, అయితే రిఫైనరీలో ఉత్పత్తి వ్యయం ₹24.86. ఇతరత్ర లాభాలు కలిపితే ఈ వ్యయం ₹27.05కు చేరుతోంది. అయితే ఎక్సైజ్ సుంకం ₹10.66, డీలర్ కమిషన్ ₹1.43, వ్యాట్ ₹6.79 వెరసి వినియోగదారుని వరకు వచ్చేసరికి విలువ ₹45.93కు చేరుతోంది.